ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు ఉన్నాయండి తృతీయ స్థానంలో. రవి ఆత్మస్థైర్యం, కుజుడు స్థిరాస్తి డెవలప్మెంట్స్, శుక్రుడు వస్తువాహనాది యోగములు, బుధుడు మంచి క్యాలిక్యులేషన్స్. అంటే 4 ప్రధానమైన గ్రహాలు తృతీయ స్థాన సంచారం. మిగిలిన ఏమన్నాయి అంటే మరి చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. వారం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. అంటే మిగిలినటువంటి గ్రహాల్లో గురుడు, శాట్రన్, రాహు బాగోపోయినప్పటికీ మిగిలిన గ్రహాల అనుకూలత వలన తద్వారా విజయం వైపుకి దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3-4 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో గతంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. మనం వృత్తుల పరంగా చూసినా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా మీ క్యాలిక్యులేషన్స్, మీ ప్రణాళికలు ఇవన్నీ కూడా విజయం వైపుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసితే కుదరదు, మిమ్మల్ని బాగా అంచనా వేయాలి. అంచేదంటే ఈ యొక్క ఆలోచన విధానాలు చాలా ముందుగా ఉంటాయి. తద్వారా ఎదరవాడు అర్థం చేసుకునేటువంటి స్థితులు చాలా తక్కువగా ఉంటాయి. అంచేత క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, గ్రహాల యొక్క బలం వలన ఈ వారం విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకంగా కూడా మీకు వార ప్రారంభం, వారం మధ్యలో కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. వారాంతం సామాన్యంగా ఉన్నది. ఏదైనప్పటికీ ఈ వారం గత 4 నెలల కంటే ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది అనే విషయం మాత్రం స్పష్టం. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో మీరు ఎక్కువ ఆరాధించాలి అంటే శివారాధన చేయండి, శివస్తోత్రాలు పఠించండి. తప్పనిసరిగా విజయం వైపుకి దూసుకు వెళ్ళగలుగుతారు.